శ్రీకాకుళం జిల్లాలో దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వెస్ట్ బెంగాల్లో ఉంటున్న దున్న కృష్ణ, అతనికి సహకరించిన శ్రీకాకుళానికి చెందిన సయ్యద్ రఫీని అరెస్ట్ చేశామన్నారు. మొత్తం 18 కేసుల్లో సుమారు 33 లక్షలు విలువ చేసే 237 గ్రాముల బంగారు ఆభరణాలు, 1391 గ్రాముల వెండి వస్తువులు, 1,50,000 నగదు రికవరీ చేశామన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీలో దున్న కృష్ణపై 218 కేసులు నమోదయ్యాయని తెలిపారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి 18 కేసుల్లో వీళ్ళు టోటల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు రీసెంట్గా 24-25కి సంబంధించి. సో వాటిలో మనకి టోటల్ ప్రాపర్టీ లాస్ వచ్చి 476 గ్రాముల గోల్డ్, 1443 అంటే ఆల్మోస్ట్ కిలోన్నర సిల్వర్, 7 లక్షల క్యాష్ పోయినట్లు కంప్లైంట్స్ ఉన్నాయి మనకి. బట్ ఇందులో మనం ప్రాపర్గా వెరిఫై చేస్తే మనకి తెలిసింది ఏంటంటే, కంప్లైంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒక కేసులో 85 గ్రామ్స్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. బట్ యాక్చువల్గా అందులో ఏమీ పోలేదు. సో ప్రాపర్టీ అన్నదే పోలేదు. ఇంకొక కేసులో ఆల్మోస్ట్ 4 తులాలు అంటే 48 గ్రాములు 50 గ్రాములు గోల్డ్ పోయిందని ఇచ్చారు. అందులో యాక్చువల్గా పోయిండేది మాత్రం మనకి ఓన్లీ ఒక 15 గ్రామ్స్ వరకు పోయింది. రిమైనింగ్ అనేది అది ఎక్కువ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ కంప్లైనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనం లీగల్ యాక్షన్ తీసుకుంటాము. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు అవన్నీ వెరిఫై చేశాక మనకు తేలింది ఏంటంటే 362 గ్రాముల గోల్డ్, 1391 గ్రామ్స్ సిల్వర్,